కొడుకు బర్త్డే ఉన్నప్పుడు అమ్మకే బర్త్డే అది. సో హ్యాపీ బర్త్డే. థాంక్యూ. ఫ్రూట్స్ మధ్యలో మా ఫ్రూట్ ఎంత బాగా నవ్వుతుంది. గోపాల బాలుడమ్మ నా చందమామ. హ్యాపీ బర్త్డే తాయి. Happy birthday, it's your birthday. Happy birthday, happy birthday. సో మేము వచ్చేసినాము ఎఫ్ఎన్సిసికి. ఎఫ్ఎన్సిసి అంటే మాకు ఒక స్పెషల్ కనెక్షను, ఎందుకంటే మా రిసెప్షన్ ఇక్కడే జరిగింది, ఇదే హాల్. తర్వాత మా పెద్దోడు అంటే రాయన్ ఫస్ట్ బర్త్డే కూడా సేమ్ హాల్లో జరిగింది, అండ్ వీన్ బర్త్డే కూడా ఇక్కడే చేస్తున్నాము. సో వీ హ్యావ్ దట్ స్పెషల్, మా లైఫ్లో ఉన్న స్పెషల్ మూమెంట్స్. ఇంపార్టెంట్ మూమెంట్స్ అంటే పెళ్లి ఒక ఇంపార్టెంట్ మూమెంట్. మా ఫస్ట్ బుడ్డోడు రాయంది అండ్ ఇప్పుడు రెండో బుడ్డోడిది. నాకు బాగా ఇష్టం ఈ ప్లేస్, అందుకే ఇక్కడే సెలబ్రేట్ చేస్తున్నాము. సో we don't feel ఎక్కడో కొత్త ప్లేస్ కాదు, we feel like home only. ఈ స్పెషల్ ఈ ప్లేస్ అయితే బాగా హడావిడిగా ఉంది అండ్ లేట్ అయిపోయింది. అంటే దీనికన్నా ముందు ఒక ఫంక్షన్ జరిగింది అనమాట ఇక్కడ. మాకు కొంచెం లేట్గా ఆడిటోరియం దొరికింది. సో వాళ్ళు ఇప్పుడు డెకరేషన్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. అండ్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా, అంతా గజిబిజి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. మేము కూడా టెన్షన్లో ఉన్నాము. బట్ మేము రెడీ కూడా అవ్వలేదు, రెడీ అవ్వాలి, పిల్లల్ని రెడీ చేయాలి. అండ్ అయినా కానీ టెన్షన్ మాత్రం లేదు డెకరేషన్ గురించి. బికాజ్ మన చిన్నోడు దైవిక్ది అన్నప్రాసన్న అప్పుడు ఈవెంట్స్ బై శృతి వీళ్ళే చేశారనమాట. అండ్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు ఆల్రెడీ బ్లాగ్ చూసింటారు, మీరు చాలా బాగా చేసారు అనమాట, చాలా తక్కువ టైంలో. అండ్ అదే కాన్ఫిడెన్స్తో మేము టెన్షన్ పడలేదు అనమాట. సరే ఆడిటోరియం లేట్ దొరికినా వాళ్ళు తొందరనే చేసేస్తారు అండ్ చేసిన వాళ్ళ వర్క్ మాత్రం బాగుంటుందని నమ్మకంతో ఉన్నాము. చాలా ప్లెజెంట్ గా ఉంటది. డెకరేషన్ అయితే అవుతుంది. ఇంకా నా డెకరేషన్ కావాలి అంటే నేను రెడీ కావాలి. మెయిన్ పెద్ద డెకరేషన్ ఇది. ఈ డెకరేషన్ కన్నా ఎక్కువ ఈ డెకరేషన్ టైం పడుతుంది. మళ్ళీ ఈ రోజు బర్త్డే బాయ్ వాళ్ళ అమ్మ కదా, లే బర్త్డే వాడదైనా బర్త్డే కూడా బర్త్డే ఈ రోజు ప్రతి అమ్మ బర్త్డే అనమాట. అంటే కొడుకు బర్త్డే ఉన్నప్పుడు అమ్మకే బర్త్డే అది. సో హ్యాపీ బర్త్డే. థాంక్యూ. ఎస్, ఇప్పుడు మేము తొందరగా వెళ్తాం, రెడీ అవుతాం, పిల్లల్ని కూడా రెడీ చేయాలి. ఇంకా ఎలా రెడీ అవుతున్నాం అది కూడా చూడాలి కదా. చూడండి, బట్ కొన్ని ఫోటో చూపిస్తా. మా ఫ్యామిలీ ఫోటో ఫస్ట్ టైం నలుగురం కలిసి ఫోటో దిగినాము. అంటే వాడి ఫోటోషూట్ జరిగింది, బుడ్డోడి ఫోటోషూట్, టోస్ అండ్ ఫింగర్స్. ప్రసన్న, షీ ఈజ్ లైక్ స్వీట్ హార్ట్. ఇప్పుడే కాదు, లైక్ ఎప్పటి నుంచో తను కూడా పరిచయము. అండ్ ఈసారి ఏంటంటే అందరు ఫస్ట్ నుంచి మాకు తెలిసిన వాళ్ళకే ట్రస్టెడ్ అనమాట. ఇంకా ఏం లేదు, వి జస్ట్ గేవ్ ఇట్. అంటే ఆల్రెడీ మీరు ముందు బ్లాగ్ చూసినారు కదా, వన్ ఫోటోషూట్ బ్లాగ్, దాని ఆల్రెడీ మీరు ఈ డ్రెస్ థీమ్ చూసేసారు. కానీ ఈ ఫోటో చూడగానే ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. అండ్ కంప్లీట్ ఫ్యామిలీ ఇట్లా నిలబడి అంటే నాకు చూసుకునే హ్యాపీ అనిపిస్తుంది. అట్లా చాలా ఉన్నాయి ఫొటోస్, మీరు ఆల్రెడీ చూసేసిర్రు. బట్ ఓకే, ఇంక ఇప్పుడు మేడం రెడీ అవుతుంది. ఎంత బాగుంది ఫ్రూట్స్ మధ్యలో మా ఫ్రూట్ ఎంత బాగా నవ్వుతుంది. గోపాల బాలుడమ్మ
చందమామ ఈ ఫ్రూట్ రెడీ అవుతుంది ఇప్పుడు. బాయ్. సో నేను వచ్చేసిన ఇక్కడ రెడీ అవ్వడానికి సెటప్ అంతా రెడీ ఉంది. అండ్ ఫస్ట్ నేను ఎలా రెడీ అవ్వబోతున్నానో ఏంటో నేను ఒక మనిషితో డిస్కస్ చేయాలి. సో మనిషి ఎవరో ఫస్ట్ మీకు చూపిస్తా. షీఈ్ నన్ అదర్ దెన్ ఎవ్రీ టైం మీరు నా ప్రతి రెడీ వీడియోలో చూసే మనిషి దీపిక. సో మళ్ళీ ఈసారి దీపికానే వచ్చింది నన్ను రెడీ చేయడానికి. అండ్ ఇప్పుడు నా డ్రెస్ గురించి ఐ షేర్డ్ అంటే నేను ఏమేమి వేసుకుంటున్నా, ఎలా రెడీ అవుతాం చెప్పు. మీ డ్రెస్ కలర్ వచ్చేసి లైక్ లైట్ గా ఉంది కదా, Light పేస్టల్ pastel. కదా. సో విల్ గో విత్ న్యూడ్ మేకప్. లైక్ నాట్ హెవీ కాకుండా మంచి ఈవినింగ్ పార్టీ కాబట్టి కొంచెం డూయీ లుక్ లో ఇచ్చి న్యూడ్ లిప్స్టిక్స్ అండ్ ఆల్. సరే నేను కాదు, ఆమె అయితే ఒక ప్లాన్ వేసుకుంది నన్ను ఎలా రెడీ చేయబోతుందో అనేది. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఈరోజు నా బర్త్డే కూడా కాబట్టి నేను కూడా బర్త్డే గాల్లాగా రెడీ అవ్వాలి కదా. సో చలో లెట్స్ గెట్ రెడీ. అంటే హాఫ్ అన్ అవర్ అయింది. హాఫ్ అన్ అవర్ లో 20 నిమిషాలు లెన్సే పెట్టుకున్నాను నేను. అంటే కొంచెం ఐస్ కి అండ్ టంగ్ కి చాలా సెన్సిటివ్. నేను టంగ్ అంటే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినా అనుకో అసలు నా నోట్ లోపల చేయి పెట్టనివ్వలేను, అంత సెన్సిటివ్ నా టంగ్. ఐస్ కూడా సేమ్. పిల్లల్ని ఇద్దరిని అక్కడ మమ్మీ దగ్గర పెట్టిన హాయిగా రెడీ అవుతుంది. వాళ్ళు అక్కడ ఏం హడావిడి చేస్తున్నారో నాకు తెలీదు. సో అక్కడ శ్రద్ధ రెడీ అవుతుంది కదా, ఇక్కడ మేము ముగ్గురం బాయ్స్ కూడా తొందరగా రెడీ అయిపోదాం అనుకున్నాం. సో ఇవాళ మా బర్త్డే బాయ్ డ్రెస్తో పాటు మా డ్రెస్సెస్ కూడా మీకు చూపిస్తాము. ముగ్గురం సేమ్ కాంబినేషన్, సేమ్ కలర్ కాంబినేషన్, ముగ్గురం సేమ్ డ్రెస్సెస్ వేసుకోబోతున్నాం. ఒకసారి డ్రెస్సెస్ చూసేయండి. ఇది మా బుడ్డ దైవికి సూట్ అనమాట. ఫస్ట్ టైం దైవికి సూట్ కుట్టించినాం. అండ్ అదే సేమ్ రాయన్కి అండ్ అదే వాళ్ళ డాడీకి విశ్వాకి. అండ్ దీని కాంబినేషన్ వచ్చి ఇట్లా వైట్ లోపల షర్ట్ వస్తుంది అండ్ కింద ఇట్లా బ్లాక్ ప్యాంట్ వస్తుంది అనమాట. సో ముగ్గురం సేమ్ డ్రెస్సెస్ వేసుకొని ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. అంటే లాస్ట్ టైం మేము చేసిన ప్రీ బర్త్డే ఫోటోషూట్కి ముగ్గురం సేమ్ వేసుకున్నాము. అండ్ వాడు సూట్ వేసుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అండ్ ఆ సూట్ అయిపోయిన తర్వాత రాయన్కి దైవిక్కి ఇంకో డ్రెస్ చేంజ్ ఉంది. ఆ మోడల్ వచ్చేసి ఇట్లా జోధ్పూరి టైప్ చేయించినాము. దీని కింద వైట్ ప్యాంట్ ఇలా వస్తుంది. అండ్ ఇద్దరు బ్యూటిఫుల్ కనిపిస్తారు, మస్తు కనిపిస్తారు. అండ్ మేము ముగ్గురం అయితే ఇంకా ఫుల్ హ్యాండ్సమ్ కనిపిస్తాం. మాకు ఈ డ్రెస్సెస్ ఇట్లా ప్రిపేర్ చేసింది అయితే గ్రేస్ న్యూ డిజైనర్స్. ఆ బ్రదర్ అంటే ఇప్పటివరకు చాలా ఫంక్షన్స్ ఏదున్నా నాకు కానీ రాయన్కి కానీ ఇమీడియట్గా అట్లా డిజైన్ చేసి మాకు పంపిస్తాడు. థ్యాంక్ యూ గ్రేస్ న్యూ డిజైనర్స్ మనోహర్ ఫర్ దిస్ వండర్ఫుల్ అవుట్ఫిట్స్. సో ఈ అవుట్ఫిట్స్ వేసుకొని మళ్ళీ కలిసేస్తాం. స్టే ట్యూన్. హలో. సో మొత్తానికి మేము ముగ్గురం సేమ్ డ్రెస్సెస్ వేసేసుకున్నాం. హ్యాపీ బర్త్డే దైవిక్. షేక్ హాయ్. హ్యాపీ బర్త్డే అన్నకి సెకండ్. హ్యాపీ బర్త్డే. సో ఫుల్ ముగ్గురం మ్యాచింగ్ డ్రెస్సెస్ వేసేసుకున్నాము. అండ్ అక్కడ శ్రద్ధ కూడా రెడీ అయిపోయింది. సో మేము ముగ్గురం ఎట్లా కనిపిస్తున్నామో కింద కామెంట్స్ మెన్షన్ చేయండి. ఓ ఈ సేయింగ్ హాయ్ టు ఆల్. సో మా దైవిక్ హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే దైవిక్. సో నేనైతే రెడీ అయిపోయాను. నా లుక్ ఇలా వచ్చింది. నేను ఎలా కనిపిస్తున్నానో డూ కామెంట్ మీ డౌన్. అండ్ దిస్ మై డ్రెస్ అండ్ మై జ్యువెలరీ అండ్ హెయిర్ ఇలా వచ్చింది. సో మొత్తానికి దీపిక నన్ను ఇలా రెడీ చేసింది. సో దీపిక రావాలి కదా. సో థ్యాంక్ యూ సో మచ్ దీపిక ఫర్ దిస్ బ్యూటిఫుల్ మేక్ ఓవర్. అండ్ తన డీటెయిల్స్ కింద మెన్షన్ చేస్తా, వెళ్ళి చెక్అవుట్ చేయండి. మిమ్మల్ని ఇట్లా ట్రాన్స్ఫార్మ్ చేసేస్తుంది. సో మేమైతే ఇప్పుడు లేట్ అవుతున్నాము ఫంక్షన్ కి. ఆల్రెడీ వాళ్ళు వెళ్ళిపోయారు, నేను కూడా వెళ్తాను. రండి.
Father, for this child, Father, for this diving, Father. Lord, we thank you, Father. You have been gracious upon this house family, especially Brother Vishwa and Sister Shraddha, Lord. Happy birthday, it's your birthday. Happy birthday, happy birthday, happy birthday, happy birthday. It's your birthday. Happy birthday, happy birthday, happy birthday.
మా చిన్నోడు దైవిక్ ప్రీ బర్త్డే ఫోటోషూట్. అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? బొమ్మల బుట్ట బొమ్మ నన్ను చుట్టూ